పలమనేరు తాలూకా గంగవరం మండలం ప్రాంతంలోని కంగానంబండ ఓబులేశ్వరుని గుట్ట మధ్య ప్రాంతంలో ఉండే స్విప్తు సమాధులు ఇవి. ఇక్కడ పూర్వకాలం నాడు అంటే సుమారు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలు అట్లా 1500 సంవత్సరాలు కాలం నాటి సమాధి ప్రక్రియ ఈ విధంగా ఉండేది. ఈ సమాధి ప్రక్రియ అంటే 8 అడుగుల లోతు, 6 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు కలిసిన సమాధి గుహలు అంటే ఒక గృహం మాదిరి తయారు చేసుకునేవాళ్ళు ఆ కాలంలో. శవాన్ని అందులో పెట్టి శవం పైన క్యాప్ స్టోన్ అంటే ఒక పెద్ద టోపీ రాయిని పెట్టేవాళ్ళు. వృత్తాకారంగా సుమారు 100 అడుగుల చుట్టుకొలత ఉండే టోపీ స్టోన్ పెట్టేవాళ్ళు. దీంట్లో శవంతో పాటు ఆత్మ బతికే ఉంటుందనే, మనిషికి 100 ఏండ్ల ఆయుస్సు అయితే 70 ఏండ్లకో 80 ఏండ్లకో చనిపోయింటే ఆత్మ ఇంకా ఒక 20 ఏండ్లు బతికే ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఆత్మ రాకపోకలకు ఒక రంధ్రం పెడుతూ ఆ బండకి, తర్వాత 7 దొంతులు మట్టి కడవలు, నీళ్లు, ఆహారము, ఇతర ధాన్యాలు పెట్టి 7 వరుసల రాళ్ళు కూడా పేర్చి మంత్రయుక్తంగా నిక్షిప్తం చేసేవాళ్ళు ఆ రోజుల్లో. వైదిక ఆచారాల ప్రకారము ఆ రోజుల్లో 7 వరుసల రాళ్ళు పేర్చి లాస్ట్ వరుసలో మంత్రాలు చెప్పి అయ్యవారికి భూదానమో గోదానమో ఏదో దానం ఇచ్చి మా తాలూకు వ్యక్తి స్వర్గానికో వైకుంఠానికో పోవాలనే ఉద్దేశంతో ఆశీర్వాదం మిమ్మల్ని అయ్యవారి ద్వారా మంత్రంతో శవాన్ని స్వర్గానికి పోయే విధంగా చేసుకునే ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియకి కంకాలముల బండ అనే పేరు కూడా. ఈ ఊరికి కంకాలముల బండ, కంకాలం అంటే శవము, శవాలని సంస్కారం చేసే బండ దగ్గర ఉండే ఊరి పేరు కంగానము బండ. కంకాలముల బండ కంగానం బండ అయింది. ఈ ప్రాంతంలోనే శవాన్ని అంత్యక్రియలు నిర్వహిస్తే స్వర్గానికి పోతాడనే పవిత్ర ప్రాంతంగా ఎంచి సమీప గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా తమ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడనే సమాధి చేయించే వాళ్ళు అయ్యవార్ల ద్వారా. ఆ కాలం నాడు అంటే 1500 క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నాటి ఈ ప్రక్రియ. ఇదే ప్రక్రియలో పాండవుల గుళ్ళు అనేవి కూడా బాపలనత్తం దగ్గర ఏర్పడినాయి. అయితే ఇది ఒక రకమైన అయ్యవార్లు చేయిస్తే అదొక రకమైన అయ్యవార్లు చేయించే వాళ్ళు అంత్యక్రియల్ని. ఆ సమయంలోనే బౌద్ధ జైన మతాలు ఏర్పడినట్టుగా చరిత్ర పరిశోధనలో నా వరకు తెలిసింది. ఎందుకంటే ఆ కాలంలో అంత్యక్రియలు భారీ ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి అంత్యక్రియలు చేయించలేని వాళ్ళంతా ఆ 2 మతాల్లో చేరిపోయినట్టుగా చరిత్ర చెబుతా ఉంది.